వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం రాష్ట్రము ఆర్థిక పరిస్థితి బడ్జెట్ దృష్టిలో ఉంచుకొని కనీసం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ అయినా అమలు చేయాలని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి మేము అనేక మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాము. మంత్రులను కలిసాము, ప్రజాప్రతినిధులను కలిసాము, అధికారులను కలిసాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఏ మాత్రం చౌటోళ్ళ ముందు శంఖ ఊదినట్టుంది కానీ ఈ ప్రభుత్వానికి చలనం లేని పరిస్థితి ఒకటి. రెండవది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది అంగన్వాడీలకి గ్రాట్యుటీ అర్హులేను, అంగన్వాడీల్ని నియమించేది రాష్ట్ర ప్రభుత్వమేను, వాళ్ళకి ప్రభుత్వ సర్వీస్ రూల్ అంటే అది కేంద్ర ప్రభుత్వానికి పంపించారు గ్రాడ్యుయేట్ గురించి. అంటే మొన్న కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు అనేది కాదు, బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు మీరు అవసరమైతే కోర్టులో వేసుకోండి అని చెప్తున్నాడు. అంటే కోర్టులో వేసుకొని సలహా ఇవ్వటం కూడా మేము ఆరోపణలు ఏదైతే ఈ ప్రాజెక్ట్ జరిగేది అంగన్వాడీ ప్రాజెక్ట్ జరిగేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈ అంగన్వాడీ ప్రాజెక్ట్ జరిగేది. దీన్ని గ్రాడ్యుయేట్ ఇవ్వాలంటే కేంద్ర పర్మిషన్ కావాలి కాబట్టి కేంద్రానికి కూడా రిఫర్ చేయడం జరిగింది. ఊరికే వీళ్ళు రాజకీయం చేసుకుని ఏదో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలనుకున్నాడు తప్ప ఇక్కడ ఏమీ లేదు. రైట్ వేణుగోపాల్ గారు రైట్ పాయింట్. నేను అడుగుతున్నది ఏంటంటే సుబ్బరామ్ గారు ఒక్క నిమిషం అండి, సుబ్బరామ్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు మంచి పాయింట్ దగ్గరకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలో ఉన్న అంశాలు మీరు నెల నెల బెగ్గింగ్ బౌల్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది కదా, ఏవో అప్పులు సప్పులో చేసి ఏదో తెచ్చుకుంటున్నారుగా, అదంతా సంచి నిండా డబ్బులు వేసుకుని తెచ్చుకుంటున్నారుగా, వీళ్ళ చిన్న ఇష్యూ మీకు భారం అయిపోయిందా అండి వేణుగోపాల్ గారు? 4 ఏళ్లుగా అప్పులు ప్రతి నెల మీరు వెళ్తున్నారు, మీరు ఒరిస్సా ముఖ్యమంత్రి మీ ఇద్దరికే ఇస్తారు అక్కడ కేంద్రంలో, ఇంకెవరికి ఇయ్యరు డబ్బులు. మీ ఇద్దరు మరి ఏం లాబీ చేసుకుంటున్నారో అలా కాదండి, రకరకాల సంక్షేమ పథకాలకి. వేణుగోపాల్ గారు లెట్ మీ కంప్లీట్. నా ప్రశ్న పూర్తయిన తర్వాత మీరు జవాబు చెప్పండి. నేను అంటున్నది ఏంటంటే ప్రతి నెల ఏదో వంకతో వెళ్తున్నారు, దాని నిండా డబ్బులు తెచ్చుకుంటున్నారు, సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కుతున్నారు, ఇస్తున్నారు కాదంటలా. వీళ్ళొక్కరిది మీకు ఎందుకు భారం అయిపోయింది చెప్పండి. ఏదో ఒక కోటాలో లేకపోతే ఎలాగో మీరు ఈ సబ్ కేటగిరీ సబ్ ప్లాన్ కేటగిరీ నిధులు మళ్లించినట్టు ఆ నిధులు మళ్లించి వీళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. చేసేదే తప్పు, ఆ తప్పులో ఎంతో కొంత ఒప్పు చేయొచ్చు కదా మీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హామీ ఏంది, పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఇచ్చిన దానికన్నా నేను అదనంగా ఇస్తాను అన్నాడు. దాన్ని 2019లోనే నెరవేర్చేశాడు. మళ్ళీ 21-2022 మధ్యలో ఏదైతే తెలంగాణ వాళ్ళు ఇచ్చారో ఏదైతే 13,600 దాన్ని పేరు చేసుకొని పెంచివ్వాలి. ఇంకా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో హామీ ప్రకారం 2019లో ఇచ్చాడు తెలంగాణ ప్రభుత్వం, అదనంగా 1000 రూపాయలు ఇచ్చాడు. మళ్ళీ వాళ్ళు పెంచారు కాబట్టి 2021-22 మధ్యలో దాన్ని మళ్ళీ అదనం చేసి ఇవ్వాలి. వీళ్ళు 26 ఇవ్వడం వల్ల దాన్ని పరిశీలిస్తారని చెప్పాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది వీలు కాదు, ఇది నేను చేయలేను అని ఎక్కడ చెప్పలేదే. రాష్ట్ర ప్రభుత్వం గ్రాడ్యుయేటీ గురించి అంటారు, గ్రాడ్యుయేటీ ఇవ్వాలని జగన్మోహన్ వేణుగారు అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు. మీరు 3 నెలల్లో దిగిపోయే ప్రభుత్వం మీరు ఇప్పుడు మీ చిత్తశుద్ధితో ఖచ్చితంగా దిగాలి, ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దిగాలి. మళ్ళీ కావాలంటే మీరు గెలిస్తే మీరు ఫామ్ చేయొచ్చు. బట్ మీ ప్రభుత్వ కాల పరిమితి కేవలం 3 నెలలే ఉంది. ఈ 3 నెలల లోపల మీరు చేసి తీరాలి. మీరు కాలయాపన చేస్తే ఎలా అవుతుందని అడుగుతున్నాను. అదే మేము చెప్పడం కూడా ఏమిరా అంటే ఇది ఫైనాన్స్ సంబంధించింది, నెలకు 2 నెలలకు తీసుకునేసి ఇది కాదు. ఇప్పుడు రేపు వాళ్ళకి ఈరోజు చెప్పేసి రేపు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు లాగా ఎస్కేప్ అయిపోలేదు. ఏదైనా మాట చెప్తే చంద్రబాబు నాయుడు ఎస్కేప్ అయిపోయి ఆర్థికంగా సపోర్ట్ చేయలేదన్న మాట మాట్లాడాడు. కాబట్టి 13,600 దానికి అదనంగా 1000 రూపాయల లేదా వీళ్ళు అడిగిన 26,000 డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఫైనాన్స్ సంబంధించిన విషయాన్ని ఇప్పుడు సార్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తే ఇవన్నీ మీకు సాధ్యమవుతాయా? ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తే ఇవన్నీ మీకు సాధ్యమవుతాయా? ఓకే అని చెప్పేస్తామా వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి కమిట్ అయిపోతామా? ముక్కా శ్రీనివాస్ గారు మాట్లాడతారు. ఒకసారి ముక్కా శ్రీనివాస్ గారు మొత్తం శాంతం విన్నారు కదా, అంశం అంతా విన్నారు. గవర్నర్ దగ్గరికి సుబ్రహ్మణ్యం గారు మీరు కంప్లీట్ చేయండి. సుబ్రహ్మణ్యం గారు మీరు కంప్లీట్ ప్రభుత్వం సార్
మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు మటలు తిప్పను అంటున్నారు. ఇంకా వెయిట్ చేద్దామని 2021 జూలై నుండి వెయిట్ చేశాము. మీరు అంటున్నారు ఒక్కసారి 1000 రూపాయలు పెంచామంటున్నారు. మీరు ధరలు ఎన్నిసార్లు పెంచారండి ఈ కాలంలో వచ్చిన తర్వాత? ఎన్నిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచారండి? అంటే ధరలు మీరైతే ఎన్నిసార్లు అయినా పెంచొచ్చా? మా వాలంటరీ వ్యవస్థ, అంగన్వాడీ వ్యవస్థ సర్వీస్ పోర్టింగ్ గా చేసుకునేది. ఇది ఆర్థికంతో కూడుకునేది కాదు. కానీ మీరు చెప్పే సమంజసంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలో తీసుకుని చేస్తారు. మీరు మీ విధులు నిర్వర్తించండి. ఇక్కడ పౌర రాష్ట్రం అనేది ముఖ్యమైనది కాబట్టి మీ దీనికి వెంటనే విధుల్లో చేరమని చెప్పాడు. ఇప్పుడు మేము కోరుతుంది కూడా అదేనండి. మేము చాలా శాంతియుతంగా నేను వాళ్ళ సమాజం చెప్తున్నాను కదా. చెప్పండి ఈ రోజు మాట్లాడదండి. సర్వీసులు ప్రయోగించాలి. ఒక ప్రతిపక్ష పార్టీలుగా లేడీస్ మీద పెట్టే ఎస్వా చట్టాన్ని ఫస్ట్ రిమూవ్ చేయండి.